నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సింగపూర్ లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన 5వ రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రులు బృందం అధ్యయనం శనివారం చేస్తున్నారు. విపత్తు వేళలో సింగపూర్ లో ప్రభుత్వ శాఖలు ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేసే హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానం గురించి ఎస్యుఎస్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా రాష్ట్ర మంత్రులకు వివరించారు. సంక్షోభంలో నాయకత్వం, నైతిక నిర్ణయాలు, ప్రాధాన్యత, రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగల్పూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Together with me, but the main presenter is Prof. Ras in terms of Center of Excellence in terms of safety and security. Very good. And the department comes under her. So you have to storm on her. Yeah, but she was also once our nominated. Not only during crisis, right? So you can see here economic, it can also be information, loss of information, and also people leaving, right? So what has happened with the geopolitical tension now? A lot of people have left countries like UAE, for instance. Singaporeans have come back, right? తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే స్టడీ సర్కిల్ శిక్షణ పొందుతున్న వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. స్టడీ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 months బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్ గా స్ట్రెంత్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1-2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ వచ్చి ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 మెంబర్స్కి ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేసింది. ఇవే కాకుండా ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్ని, ఇంజనీర్ చేయాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. సీఎం సొంత జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. బాధ్యత వహించాలి వాళ్ళు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా పెంపొందిస్తారు, దానికి సంబంధించి ప్రణాళిక ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదేవిధంగా వాళ్ళకి నోటిఫికేషన్ స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది. గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్ లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఐఐటి, నీట్ ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఈరోజు ఐఐటి, నీట్ లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని దానిలో ఉన్నారు. ఉన్నత స్థితిలో చూడాలని చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు పెట్టిన దాని వల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి.
రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామన్నట్టు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ రాజకీయ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించిన కవిత మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో నిర్వహించిన భారీ సభలో కార్యకర్తల మధ్య ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన కవిత తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి పోరాడామని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు సాంస్కృతిక దీపాన్ని కాపాడుతూ ఉద్యమానికి వెలుగునిచ్చారన్నారు. కాళరాత్రిలో కాగడా వలె తెలంగాణ జాగృతి ఉద్యమకారులు పోరాట యోధులకు దారి చూపారు. బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేశారు అని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం కన్న కలలు నెరవేరలేదని కవిత విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆశలు తీరలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక దందాల వల్ల దళితులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత ఉద్యమ రథం దారి తప్పిందని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్ర సమితి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోలేకపోయిందని ఆరోపించారు. ఇకపై తెలంగాణ భవిష్యత్తును తిరిగి నిర్మించడానికి అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు కవిత. ఎందరో మంది మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాక లైలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది. మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ టైగర్ కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ టైగర్ కవితమ్మ గారి నాయకత్వం. పాపం ఎప్పుడో ఒక రోజు పండుతుందంటారు. ఆ మాట నిజమైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం అనుభవించిన బాధ, కన్నీళ్లు చివరకు న్యాయం ముందు వంగిపోయాయి. ఎంతకాలమైనా సరే చట్టాన్ని మోసం చేస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పించుకుంటానని భావించిన అనంతబాబు చివరకు కటకటాల వెనకకు వెళ్లాడు. ఇది కేవలం ఒక అరెస్ట్ మాత్రమే కాదు, న్యాయం ఇంకా బ్రతికే ఉందని నిరూపించిన ఘట్టం. ఒక కుటుంబం కన్నీళ్లకు ఇది కొంతైనా ఉపశమనం. సమాజానికి ఇది ఒక స్పష్టమైన సందేశం. ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే తప్పించుకోలేరు. ఈ కేసులో ముందడుగు వేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రోజు బయటికి రానియకుండా ఈరోజు ఆయన వెనకేసుకొచ్చుకుంటా కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం పండింది, మానవత్వం ఈరోజు మానవత్వం లేని ఈ మనిషి మీద గెలిచింది. చట్టం ఈరోజు తన పని తాను చేసుకొని ఈ క్రిమినల్ అనంతబాబుని అరెస్ట్ చేసినారు. ఒక తల్లి, ఒక అన్న, ఆ కుటుంబం మొత్తం ఆశించిందల్లా ఒక్కటే, దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుకి శిక్ష పడాలా, ఈ అనంతబాబు కటకటాలు పాలవాలా, ఈ అనంతబాబు లాంటి వాళ్ళు సభ్య సమాజంలో తిరగకూడదు అన్నది ఒక్కటే ఆ కుటుంబం ఆశించింది. అది ఈ రోజు నెరవేరిందని చెప్తా నేను. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సాక్షుల్ని ప్రభావితం చేసుకుంటా, బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదన్న కామన్ సెన్స్ లేకుండా చట్టాలని చేతులకు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటా గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఆ కేసు నుంచి తప్పించుకునేకి విశ్వ ప్రయత్నం చేసిన ఈ అనంతబాబు ఈరోజు మళ్ళీ దొరికాడు. అనంతబాబు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో దేవుడికి తెలియాలి, కానీ ఆ అనంతబాబుని వెనకేసుకొని ఈరోజు చట్టసభలో కూర్చోపెట్టాడు. ఆ అనంతబాబుని వెనకేసుకొని గంజాయి వ్యాపారం చేశాడు. ఆ అనంతబాబుని వెనకేసుకొని ఈరోజు ఎమ్మెల్సీలో దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తుందో ఆలోచించుకోవాలా. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతపరంగా క్రిమినల్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి తెలుసు, కానీ ఇలాంటి అనంతబాబు లాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చి ఇలాంటి అనంతబాబు లాంటి క్రిమినల్స్ని అందరినీ కూడా ప్రోత్సహించి
ఒక దళితునికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి ఈరోజు మనకు అర్థమైపోయింది. ఈరోజు ఆ కుటుంబం ఆశించిందల్లా ఒకటే, ఒక తల్లి, ఒక తమ్ముడు, ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ బిడ్డను కోల్పోయిన బాధలో ఈ అనంతబాబుకి శిక్ష పడాలని చెప్పి ఒక్కటే ఆలోచన చేశారు. ఆ శిక్ష ఈరోజు పడిందమ్మా. మీ కోరిక దేవుడు విన్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి క్రిమినల్స్ బయట తిరగకూడదు, ఇలాంటి క్రిమినల్స్ బయట తిరిగే అర్హత లేదు, ఇలాంటి క్రిమినల్స్ చట్టసభలో కూర్చునే అర్హత లేదు, ఇలాంటి క్రిమినల్స్ మానవత్వం లేని ఇలాంటి క్రిమినల్స్ బయట తిరిగితే మానవ మృగాలు అవుతారని చెప్పి నమ్మి కూటమి ప్రభుత్వం చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకొని ఆధారాలతో సహా ఈరోజు అరెస్ట్ చేసింది. ఖచ్చితంగా అనంతబాబు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. అనంతబాబు చేసిన తప్పు ఈరోజు దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన పాపం ఈరోజు పండిందని చెప్పి నేను చెప్తాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేకుండా, సిగ్గు లేకుండా, మానవత్వం లేకుండా ఈరోజు ఒక నాయకుడిగా చలామణి అవుతూ ఇన్ని రోజులు చేసిన రాక్షస కాండ ఏదైతే ఉందో ఈరోజు బయటపడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏదో బయటపడుతుంది. వాళ్ళు చేసిన గంజాయి వ్యాపారం ఏదో బయటపడుతుంది. గంజాయి తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ఏరులే పారేలాగా వేసి దాన్ని ప్రతి మండలము, పంచాయతీ, గ్రామ స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు ఎవరున్నా అంటే ఇది అనంతబాబు. ఈ అనంతబాబు చేసిన పాపాలన్నీ కూడా పండుతాయి. ఈ చేసిన పాపాలన్నిటికి కూడా ఈరోజు శిక్ష పడుతుందని చెప్పి నమ్ముతున్నాం. కూటమి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దివ్యాంగుల పట్ల మానవత్వంతో ముందడుగు వేసిన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మీరెందుకు కష్టపడాలి, మేమే మీ వద్దకు వస్తాం అంటూ వారి మనసులు గెలుచుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో ఈ హృదయమైన ఘటన చోటు చేసుకుంది. అర్జీలు సమర్పించేందుకు వచ్చిన SC, ST దివ్యాంగులకు అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా వారి వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించారు. అంతేకాకుండా వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా వినిపించారు. దీనిపై స్పందించిన దివ్యాంగులు, మీరు మా వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించడం మీ సేవాభావానికి నిదర్శనమని అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు జిల్లా కేంద్రంలో ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యవంతమైన ర్యాంపులు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో ఈగల్ విభాగాన్ని ప్రీమియర్ ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కేవలం ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యాలయం శనివారం ప్రారంభమైంది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, గ్రే హౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గంజాయి జీరో కల్టివేషన్ కోసం తీసుకుంటున్న కఠిన చర్యలు, అలాగే NDPS యాక్ట్ అమలులో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు 112 NDPS కేసులు నమోదయ్యాయని వివరించారు. మాదక ద్రవ్య ముఠా సభ్యుల ఆర్థిక వనరులపై దాడులు చేయడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగదారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా రాష్ట్రంలో ఈగల్ విభాగం చర్యలు ఉంటాయని, అలాగే ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ వివరించారు. ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన NDPS యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద PIT NDPS మనం వాడుతున్నాం. కంట్రీలో ఎన్ని కేసులు 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద అన్ని మీద PIT NDPS పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద, ఈ గ్యాంగ్స్ మీద
పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండరీ పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాం. మూడోది, ఇంతకుముందు మేము కల్టివేషన్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టాము. అట్లాగే ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడతాము. కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. దాని భాగంగా మేము ఆల్రెడీ వర్క్ విజయవాడలో స్టార్ట్ అయింది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లో ఇది లాంచ్ చేస్తాము. సడన్ చెకింగ్ చేస్తాము, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా పాలసీస్, కొన్ని రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, కొంతమంది పెడ్లర్స్ ఉంటారు. సో కన్స్యూమర్స్ కి టెస్ట్ చేసుకొని ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి ఏం చేయగలుగుతాం. సో ఇది మన ఒక పద్ధతి ప్రకారంగా పోతున్నాము. ఫేజ్ 1 లో 10,000 కిట్స్ తెప్పిస్తున్నాము స్టేట్ లెవెల్ గా. అయిపోయినాక ఇంకొక 10,000 తెప్పిస్తాం. సో ఇది అంటే మన కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టకపోతే సొసైటీలో ఏం నష్టం జరుగుతుంది మనకి తెలియదు. మనందరం మాట్లాడుతున్నాము. ఇంతవరకు మన దగ్గర డేటాబేస్ ఉంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, మన దగ్గర డేటాబేస్ ఉంది, అందరికీ టెస్ట్ చేస్తాం. ఇది ఒక కార్యక్రమం జరగకపోతుంది. హైదరాబాద్ నగరం మళ్లీ ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్లు ఆందోళనకు దిగగా ఇవాళ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఎంజీ మార్కెట్ చౌరస్తా వద్ద భారీగా చేరుకున్న ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఆందోళన మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంపుతో పాటు జిల్లా ఆటోలకు హైదరాబాద్ లోకి అనుమతి ఇవ్వొద్దంటూ డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ప్రాంతం మారుమ్రోగుతోంది. గంటకు పైగా కొనసాగుతున్న ఈ ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే అంశంపై జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఎక్కడైనా 1 సెంటు డీకేటీ భూమి అయినా ఆక్రమణ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, దర్యాప్తు చేసి నిజం బయట పెట్టాలని, ప్రభుత్వ భూమి గాని ప్రైవేట్ వ్యక్తుల భూమి గాని నేను అన్యాయంగా ఆక్రమించాలని నిరూపించాలని కోరారు. దస్తగిరి మా వ్యక్తి, మంచి అనుచరుడు, వ్యాపారవేత్త, వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రేమతో పనిచేసేవాడని, అలాంటి వ్యక్తిని మేమే హత్య చేయిస్తామా అని ఇది చాలా నీచమైన ఆరోపణ అని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటి రాబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు, ఇక్కడ
సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. కనుక్కున్నాడు కాబట్టి. సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందరూ వేరే వాళ్ళ పైన బురద చల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. సో ఇదే కాకుండా ఏదో భూమందాలని చెప్పేసి నా పైన ఆరోపించడం జరిగింది. నేను ఒక్క డీకేటీ పట్టా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించమను. కానీ చంద్రబాబు ఎన్ని డీకేటీ పట్టాలో ఆక్రమించినాడు, ఎంత ప్రభుత్వాన్ని ఆక్రమించినాడు, ప్రభుత్వ భూమిని. అదే కాకుండా వారికి అనుయాయులైన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ ఎంతెంత ఆక్రమించినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు, ఇవన్నీ నిరూపించమంటే నిరూపిస్తాం. నాది నిరూపించమని మళ్ళీ ఊరికే ఆరోపించడం కాదు, మసి ఊసి ఆ గుడ్డను మొహం పైన వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. ఏ దానిపైన కూడా ఎటువంటి విచారణకైనా నేను రెడీ. మరి మీరంతా రెడీనా? మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా సచివాలయంలోని సభా భవన్ నందు నోడల్ అధికారులు వారి మండల స్థాయి కమిటీలతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడం, నీటి కరువును నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ అబ్దుల్ సమీ, జెడ్పీసీఈ రామచంద్రారెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ మురళి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ పనులన్నీ అయిన తర్వాత ఎంత వాల్యూమ్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు, అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ డీడీ గ్రౌండ్ వాటర్ ఉన్నారా? ట్రైనింగ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో మేబీ యూ కెన్ గివ్ 1 hour presentation to all the special officers and also all the team members కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు మీ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉంది, గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది, తర్వాత ప్రీ మాన్సూన్ వాటర్ లెవెల్స్ ఎంత ఉండాలి, తర్వాత పోస్ట్ మాన్సూన్ వాటర్ లెవెల్స్ ఎంత ఉండాలి, and how much of water you are drawing from the bore wells. మీ సర్వీస్ వాటర్ చాలా తక్కువ చెట్టాయిపేట. సో ఇవన్నీ చూసుకుంటూ మనకి పోస్ట్ వాటర్ అండ్ పోస్ట్ మాన్సూన్ పీరియడ్కి ఐ థింక్ అట్లీస్ట్ సమ్ 4 to 8 meters ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఓకే, అట్లనే ఈ పనులన్నీ చేసినందువల్ల ఎంత గ్రౌండ్ వాటర్ని మీరు అదనంగా మీరు గ్రౌండ్లోకి ఇంకించవచ్చు. అది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటనేది డీడీ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే వాట్ ఎవర్ ద వర్క్స్ వీఆర్ టేకింగ్ దీని వలన ఎన్ని మీటర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మనకి రేజ్ అవబోతుంది. సో దట్ షుడ్ బి ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద టీమ్. సో దాంట్లో నుంచి పనులు వచ్చేటప్పటికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పనులు చేస్తారు, ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళు ఎన్ఆర్ఈజిఎస్ పనులు చేస్తారు, some other department execute their own departmental work. But ultimately as a mandal nodal officers ka, MPDOs ka, alage mandal water resource department officer ka meeku oka avagahana anedi undali. I am expecting from all of you. So have a mandal level మీ దగ్గర you also keep and study some of the important documents. One is the mandal audit report, water audit report, village water audit reports, alage mandal action plan, alage village action plan. So village level lo action plan ante which includes tank repairs, surplus weir repairs. And for example
tank and there is a damaged suppress weir. By closing the damaged suppress weir, so you are bringing almost the entire tank capacity to the line. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్ హోంగార్డ్స్ పెరేడ్ ను పరిశీలించారు. అనంతరం దర్బార్ లో హోంగార్డ్స్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంగార్డ్ కమాండెంట్ హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థంగా సేవ చేయగలరని, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్, వ్యక్తిగత ఇన్సూరెన్స్లు కలిగి ఉండాలని సూచించారు. కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అంశంపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. రాజధాని నిర్మాణం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి దృష్టితో జరగాలని అన్నారు. రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్ ధరలు కూడా రైతులకు భారంగా మారాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిఆర్సి పే రివిజన్ కమిషన్ దీన్ని 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ పిఆర్సి అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సంవత్సరాలైంది దాదాపుగా. ఈ 8 సంవత్సరాల్లో ధరలు బాగా పెరిగిపోయాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది అప్పుల్లో ఉన్నారు. 6 లక్షల మంది కష్టాల్లో ఉన్నారు. 6 లక్షల మంది బిడ్డలను చదివించుకునే దానికి కష్టాల్లో, అప్పుల్లో, మరి ముఖ్యంగా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకొని మరి కుటుంబాలు గడిపిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, బకాయిలు ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పిఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పిఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు. ఆ లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వెంటనే వాళ్ళ బకాయిలు 30,000 ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు రెస్పాండ్ కావాలి, మౌనంగా ఉంటే కాదు. ఇది వెంటనే మీరు రేపు రాబోయేటువంటి మంత్రివర్గంలో ఈ విషయాన్ని పెట్టి వెంటనే దీని ఆచరణలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం రాజధాని. మరి 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది ఆంధ్ర. ఆ సమయంలో కర్నూలుకు పెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు. ఈరోజు అమరావతి అని అంటున్నాడు మన రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. మరి అమరావతి ఈరోజు అందరూ అనుకుంటున్నారు చంద్రావతి అని. అమరావతి పోయి చంద్రావతి అయింది. రాయలసీమలో ఎవరు ఇష్టపడటం లేదు చంద్రావతిని. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు ఇష్టపడటం లేదు.
ఇదేం నీ సొంత ఇల్లు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కట్టుకునేదానికి ప్రజల ఆమోదయోగ్యం కావాలి. నువ్వు ఎక్కడో బోడీ సంతకం ఇంకొకరి సంతకం పెట్టించినంత మాత్రాన అసెంబ్లీ పార్లమెంట్ లో మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఉపయోగం లేదు. మరి మీ చంద్రావతి కన్నుల్లాగా అవుతుందని మరొక్కసారి తెలియజేస్తూ, రాయలసీమలో పుట్టిన ఇంకొక బిడ్డ, ఈ జిల్లాలో పుట్టిన బిడ్డ కూడా రాయలసీమలో పెట్టు, తిరుపతిలో పెట్టు, కడపలో పెట్టు అని చెప్పటం లేదు, బందర్లో పెట్టబట్టున్నాడు. రాయలసీమలో పుట్టిన బిడ్డలు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకుండా పోతున్నారని తెలియజేస్తూ, చివరిలో ఎరువుల కొరత బాగా కనిపిస్తా ఉంది. ఎరువుల కొరత, రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. డీజిల్ కొరత కూడా బాగా కనిపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో గతంలో నమోదైన కేసుల్లో ఆయనపై విచారణ కొనసాగుతోంది. వర్రా రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆయనను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఇద్దరు ఎస్ఐలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల నిధులు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి విమర్శించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 1000 కోట్ల ఉపాధి హామీ నిధులు పెండింగ్ లో ఉన్నాయని, కనీసం వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయకపోగా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేయడమే లక్ష్యంగా కూటమి నాయకులు ముందుకు వెళుతున్నారని, ఉపాధి హామీ కార్మికులకు నిధులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అవినీతిమయం చేసిన కూటమి ప్రభుత్వము, అవినీతి పైన ఉన్నటువంటి ప్రేమ ఉపాధి హామీ పథకం యొక్క కూలీల వేతనాలను చెల్లించే విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. డిసెంబర్ 25 నాటికి ఉపాధి హామీ కూలీల బకాయిలు 1000 కోట్లు 1000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వము ₹1 కూడా చెల్లించలేదు. చెల్లించకపోగా 15th కేంద్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం కింద 1000 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసినటువంటి ఆ 1000 కోట్ల రూపాయలను పంచాయతీల సర్పంచులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆ మొత్తంలో రాష్ట్ర వ్యాపితంగా ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క చిల్లి గవ్వ డ్రా చేసినటువంటి పాపాన పోల. ఎందుకంటే అప్పుడు ఆ సర్పంచుల చేత చేపిస్తే ముందున్న మంచి ప్రభుత్వానికి ముందున్న సర్పంచులతో చేపించే మంచి పేరు వస్తుందనే చెడ్డ ఉద్దేశంతో ఈ 1000 కోట్ల నిధులను మన ఏప్రిల్ 3 నుంచి స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఆ అమౌంట్లను వారి స్వలాభం కోసం, వారి పార్టీ యొక్క న్యాయకత్వానికి లబ్ధి చేకూర్చడం కోసం స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని డ్రా చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకు సంబంధించిన అజెండా, వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన లీడర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ
స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు మండు టెండలో చేసేవారికి మంచినీరు కూడా ఇవ్వలేని దురదృష్ట ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఉపాధి హామీ పని పెట్టమని అడిగితే పెట్టే నాదుడే లేడు. ఉపాధి హామీ పని చేసేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా ఆదుకునేవాడు కానీ దాన్ని పట్టించుకునే పాపాన కానీ ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరులో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. టీచర్స్ కాలనీలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు మహిళా భద్రత ప్రాధాన్యతను వివరించగా, ముద్దనూరు సిఐ నగేష్ బాబు, విమెన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు సైబర్ నేరాలు, అత్యవసర సేవలు, మహిళలపై జరిగే నేరాల చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. మారెడ్డి కుటుంబంపై ఎవరూ మాట్లాడే అర్హత లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అక్కలగారి విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటెక్ రవి, శ్రీరామచంద్రుడు వంటి వారు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిపై అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటే తమ రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నారు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో తాను ఉంటే కఠినంగా స్పందించేవాడని పేర్కొన్నారు. ఆ రామునికి ఒక్కడే లక్ష్మణుడు అయితే ఈ రాముడికి మాట జవదాటని 2 లక్ష్మణులు ఉన్నారని వ్యాఖ్యానించారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, విజయమ్మ కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా ఒక వేదిక మీదకి వచ్చి ఏ కార్యక్రమంలోనైనా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎప్పుడు చర్చలకు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతులకు, జయంతులకు, రాజారెడ్డి గారు మీ కుటుంబం సంబంధించిన ఒకే చోట ఏ రోజైనా కనపడినారా? మీరు సిగ్గు ఉండాల. వైఎస్ కుటుంబ సభ్యులకు, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాల. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ అన్నదమ్ముల మధ్య అయినా, అన్న చెల్లెల మధ్య అయినా, తల్లి కొడుకుల మధ్య అయినా, నాన్న కొడుకుల మధ్య అయినా సర్వసాధారణంగా గొడవలు జరుగుతాయి. అలాంటిది వైఎస్ షర్మిల గారికి మీకు కుటుంబ సలహాలు, కుటుంబం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. దానికి మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడి సర్ది చెప్పుకొని కుటుంబాన్ని వీధికి పడకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దరికము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా పోయేదే కాకుండా సొంత పార్టీలో రోడ్ల మీద చిల్లర ఎదవల రాజకీయాలు చేసే చిల్లర నా కొడుకులు, చిల్లర ముండలతో తన సొంత బ్లడ్, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ చెల్లెల్ని మాట్లాడుతుంటే మాకే రోమాలు ఇట్టవోల్చుకుంటానే. మేమైతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో కూడా నేను ఉన్నింటే ఈ పార్టీకే మాట్లాడిన నాలుకలు, మాట్లాడిన మెడ మీద తలకాయలు తీసేసి ఉద్దు నేను జైలు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నిండు. సిగ్గు ఉండాలా వైఎస్ కుటుంబంలో. రాజశేఖర రెడ్డి తర్వాత అభివృద్ధి కావచ్చు, కుటుంబ వ్యవహారాన్ని నడిపించే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది. కింద కూర్చొని రాజశేఖర సార్ కూతుర్ని, అలాంటి తర్వాత కింద వివేకానంద రెడ్డి కూతుర్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనంగా చేసి మాట్లాడుతూ ఉంటే తలలు దించుకొని వెక్కిరించి మాట్లాడడం ఏంది? కరెక్ట్ అయిన పద్ధతి కాదు. శ్రీరెడ్డి నిన్న మాట్లాడుతోంది, వ్యభిచారి గృహాల్లో ఉండేటువంటి స్త్రీలు ఏ విధంగా మాట్లాడతారో అలాంటి తరహాలో ఒక షర్మిల గారిని మాట్లాడుతూ ఉంటే వైఎస్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన అభిమానులు ఏమైపోయినారు, వివేకానంద రెడ్డి గారిని అభిమానించిన అభిమానులు ఏమైపోయినారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చచ్చిపోయినాడని నేను అడుగుతున్నా. మీ కుటుంబంలో కలహాలు, మీ కుటుంబంలో వ్యవహారాలు సక్రమంగా లేకపోయి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కాజీపేట అగ్రహారం రామకీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ హత్య కేసులో నిందితుడు పోలీసుల దాడిలో గాయపడగా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈ రోజు మైదుకూరు సబ్ డివిజనల్ కార్యాలయానికి తరలించి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు వెంకటేష్ పై 2 కేసులు నమోదు చేశామని, అందులో ఒకటి పోలీసులపై దాడి కేసు కాగా మరొకటి రామకీర్తన హత్య కేసు అని తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. 10వ తేదీన
కాజీపేట మండలము కే అగ్రహారంలో రామకీర్తన అన్నటువంటి అమ్మాయికి ఒక వ్యక్తి ఆవుల వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి కేసులో అతను తర్వాత పోలీసు అదుపులోకి తీసుకున్నప్పుడు అతను పారిపోగా రాత్రి షెడ్ పార్టీస్ అన్ని వెతుకుతుండగా కాజీపేట సిఐ గారికి తటస్థపడినప్పుడు అతను ఒక పోలీసు మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించే కాలంలో అతనికి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. గాలిలో 2 కాల్పులు జరిపి కింద ఒక కాల్పు జరిపితే ఒక కాలుకి ఇంజూరీ అయింది. అతన్ని తీసుకువచ్చి హాస్పిటల్లో మన మైపూర్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి రిమ్స్లో చేర్పించడం జరిగింది. అతను ఇంతకాలము అక్కడ రిమ్స్లో ట్రీట్మెంట్ పొంది ఈరోజు డిశ్చార్జ్ అయితేనే అక్కడ సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అతన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి ప్రొడ్యూస్ చేయగా ఈ పోలీస్ ఫైరింగ్ మరి తర్వాత పోలీస్ మీద దాడి చేసినటువంటి కేసులో దర్యాప్తుగా అధికారిగా ఉన్నందువల్ల నా దగ్గరికి ప్రొడ్యూస్ చేసేదిగా అతన్ని ఈరోజు మధ్యాహ్నం 1:15 అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కోర్టులో ఈరోజు హాజరుపరుస్తున్నాము. తర్వాత క్రమంలో మా మర్డర్ కేసులో కూడా ఇతన్ని పెట్టి వారెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.